ఇక ప్రస్తుతం లేటెస్ట్గా అంశం మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోయినట్టే ఒక ఎంపీ సీటు కూడా రాజ్యసభ పోయేలాగా ఉందని హడావుడిగా మరి ఒక నలుగురి మీద అనర్హత వేటు వేయాలని చెప్పి పిటిషన్ ఇచ్చారు. బహుశా మరి ఒక నలుగురు అప్పట్లో రైకాపాలో జాయిన్ అయ్యారు. వంశీ గారు, గిరి గారు, ఇంకెవరు వైజాగ్ గణేష్ గారు, ఇంకెవరు ఒక నలుగురు. మరి వాళ్ళైతే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేల సమావేశాల్లో కూడా పాల్గొన్న వీడియోలన్నీ కూడా ఉన్నాయి. మరింత క్లియర్గా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు మరి డెఫినెట్గా వీళ్ళు కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేయమంటారు. ఆయనే చేస్తాను, వీళ్ళు చేయనంటే కోర్టులు ఉన్నాయి, చేస్తే అందరినీ చేయాలి, లేకపోతే ఎవరిని కూడా చేయటానికి వీలుండదు. సో దానికోసం భయపడి పెద్ద వీరుణ్ణి సూర్యుని అని చెప్పి ఇన్నాళ్ళు కౌలు చెప్పుకు తిరిగిన మీరు మరి మీ మూడవ లిస్ట్ని 3 రోజులుగా వాయిదా వేస్తూ గజగజ వణుకుతున్నారు. ఏదైనా ఒక సీటు తప్పకుండా ప్రతిపక్షం గెలుచుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. దొంగ అన్నట్టుగా మరి మీరు సీటుకి ఎంత డిమాండ్ చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. మరి అటువంటిది దొంగ అన్నట్టుగా మరి తెలుగుదేశం పార్టీని మీరు సీటుకి ఎంత అడుగుతున్నారు అని చెప్పి పరంగంద వేసేయాలని చెప్పి మీ పేపర్లో మీరు రాసేసుకుంటే ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం ఉన్న ఎవరు అది విశ్వసించే పరిస్థితి లేదు. ఓకే, ఎవరి ఎలక్షన్ అది చేసుకోవాలి. ఎన్నికల ప్రక్రియ మరి జరగాలి అంటే ఎవరి ఎలక్షన్ వాళ్ళు చేసుకోవాలి. పార్టీకి ఓకే, ప్రజలు ఫండ్ ఇస్తారు, పార్టీ ఖర్చు పెట్టింది పార్టీ. ఎందుకంటే మరి ప్రతి పార్టీ డబ్బులు తీసుకుంటారు కదా, అంటే బాండ్ల ద్వారా మీకంటే ఎక్కువ వస్తుంది అనుకుంటే వీళ్ళకి తక్కువ వచ్చింది. సో ఎవరి ఎలక్షన్ అది చేసుకోవాలి. ఓకే, ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళ ఖర్చులు వాళ్ళకుంటాయి, ఆ ఖర్చులు పెట్టే ఎన్నికల నియమావళి ప్రకారం ఎంపీ 70 లక్షలు పెట్టుకోవచ్చు. మరి 70 లక్షలు ఉన్న ఎంపీ దొరకాలి కదా, అంతేగాని 70 లక్షల ఎంపీ ఉన్నాడని చూస్తే దాని మీద 70 కోట్లు చేసేసి మీరు అడిగి 140-150 కోట్లు లెక్కల్లో అందరూ అడుగుతారని చెప్పి మరి ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోయటం అంటే ప్రతిపక్షానికి 5 సీట్లు కూడా రావన్నారు కదరా. మరి 5 సీట్లు కూడా రాని ప్రతిపక్షం మరి 100 కోట్లు 150 కోట్లు డిమాండ్ చేస్తే ఇచ్చేస్తారా? అన్న సింపుల్ లాజిక్ మర్చిపోయి నిద్రేసేసి మరి హైప్ ఇవ్వట్లా మీరు ఆ పార్టీలకి. ఎవరన్నా 100 కోట్లు ఎమ్మెల్యేకి 150 కోట్లు ఎంపీకి అడుగుతాడని రాసుకుంటారా? సిగ్గుందా?